ప్రస్తుతం మనం బందర్ నియోజకవర్గంలో అయితే ఉన్నాం. బందర్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే సీటు కేటాయించడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గంలో జన సైనికులు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకి ఏ మేరకు కృషి చేస్తారు, ఇక్కడ ఏమైనా అసంతృప్తులు కానివ్వండి, అలకలు కానివ్వండి, ఏమన్నా పార్టీలో ఏమైనా అంతర్గత విభేదాలు కానివ్వండి ఏమైనా ఉన్నాయా లేదా అనేది కొరియా శ్రీను గారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, కొల్లు రవీంద్ర గారికి సీటు కేటాయించడం ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పటి నుంచో కూడా రామకృష్ణ గారు కూడా సీటు కోసం ప్రయత్నం చేశారు. 2019లో పోటీ చేశారు. ఈసారి పొత్తులో నాకే వస్తుందని అయితే జనసేన పార్టీ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఆయనని ఈ రోజున పక్కన పెట్టి మళ్ళా కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం అనేది మీరు ఎలా చూస్తారు? నమస్తే అండి. విషయం ఏంటంటే జనసేన పార్టీ మచిలీపట్నం చాలా బలంగా ఉంది. రామకృష్ణ గారు 2019 నుంచి ఆయన ఒకసారి కంటెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా పార్టీని చాలా బలోపేతం చేశారు. ఆయన సామర్థ్యాలు మించి పార్టీని బలోపేతం చేశారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మా అధ్యక్షుల వారు పొత్తులో భాగంగా, ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన పోవాలి అంటే వ్యక్తిగతంగా కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము అందరూ కట్టుబడి ఉండాలి. చిన్న చిన్న అసంతృప్తి అలకలు ఉంటాం సహజం, ఎక్కడైనా ఉంటాం సహజం. ఎందుకంటే ఎవరికైనా మానవుడు అన్న తర్వాత కొంచెం ఉంటుంది. అలా అని రామకృష్ణ గారు ఏమీ కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించే వ్యక్తి కూడా కాదు. అతను చాలా హొందతన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి కూడా. అతనికి సీటు రాలేదు ముందు నుంచి పదే ఆయన చెప్తూనే ఉన్నాడు. అధ్యక్షుల వారు వారాహయాత్రకు మచిలీపట్నం వచ్చినప్పుడు కూడా ఆయన పదే చెప్తున్నారు, నాకన్నా సమర్థుడు, నాకన్నా బీసీ క్యాండిడేట్ ఎవరు వచ్చినా సరే నేను మనస్ఫూర్తిగా పనిచేస్తాను అన్నాడు. అట్లాగే మన పొత్తులో భాగంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినప్పుడు, ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ అధ్యక్షుల వారు గారు కదే నాకు కొంచెం ఎక్కడ బాధ అనిపించిందని ఆయన చెప్తాం అంటే నాకు 3 సార్లు ఆయన ప్రామిస్ చేశాడు కాబట్టి నేనేం లోపం చేశానా, నా లోపం ఏంటి ఆయన కొంచెం చెప్పుంటే నేను సర్దిద్దుకునేవాడిని. అది చెప్పలేదని కొంచెం అసంతృప్తి అయితే ఉండదు. కానీ ఓవరాల్గా ఫైనల్గా అయితే రామకృష్ణ గారికి అధ్యక్షుల వారిని కాదని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అధ్యక్షుల వారి మాట శిరోదాయకం అందరికి, జనసేన వాళ్ళకి చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఎందుకంటే మేము కూడా జనసేన పార్టీ చాలా ధీటుగా సమాధానం చెప్పే మనుషులు ఉన్నారు మచిలీపట్నంలో. అలాగే దేనికైనా, వర్గ పోరుకైనా సరే, రాజకీయ పోరుకైనా సరే, లేకపోతే ఆర్థిక పోరుకైనా సరే, ఎక్కడైనా సరే మచిలీపట్నం జనసైనికులు ఒకరికి తగ్గే పరిస్థితి ఏదైనా లేదు. కుల వర్గం అనవచ్చు, రాజకీయ వర్గం అవ్వచ్చు, ఏదైనా అన్నిటికన్నా రామకృష్ణ గారు అవ్వచ్చు, ఆయన అనుకున్న మా నిజాల వర్గం కానీ ఏదైనా కానీ చాలా ముందతనంగా ఉన్నారు. ఎవరు ఇబ్బంది లేదు. కానీ కొంచెం చిన్న ఉన్నాడు, పొరపత్యాలు ఉంటాయి. అది మన కొల్లు రవీంద్ర గారు రామకృష్ణ గారు కూర్చుని ఒక 2-3 రోజుల్లో అన్నీ సెటిల్ అయిపోతాయి. అది పెద్ద విషయం ఏం కాదు. అంటే ఇంకో పక్క చూసుకుంటే బందర్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కూడా మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ప్రత్యక్షంగా రాజకీయాల దగ్గర నుండి చూస్తున్న వ్యక్తి మీరు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం తండ్రిని పక్కన పెట్టి కొడుకుకి ఈ రోజున సీటు కేటాయించిన పరిస్థితి. ఒక యువకుడు కరోనా టైంలో కూడా విపరీతమైన సేవలు చేశాడు. అది కూడా కోనేరు సెంటర్లో పెద్ద హోర్డింగ్ కూడా వేసుకున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారంటే ఈ పరిస్థితులన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చే పరిస్థితులు, లేకపోతే టీడీపీ జనసేన పొత్తుకి కలిసి వచ్చే పరిస్థితులు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు వైసీపీ అరాచక పాలనని మేము చెప్తున్నాం, జనసేన కానీ టీడీపీ కానీ అరాచక పాలన మేము చెప్తున్నాం కాదు, మాది ప్రజల కోసం పాలన వాళ్ళు చెప్తున్నారు. పాలన కోసం చెప్పేవాళ్ళు ఎవడైనా సరే అంత పబ్లిసిటీ అవసరం ఏముంది? సిద్ధం అనే పబ్లిసిటీ బ్యానర్ కోసం 450 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. ఇవాళ కొడుకు భవిష్యత్తు కోసం మచిలీపట్నం ఎంటైర్ అన్నీ కూడా అతను ఓటింగ్స్ కానీ అన్నీ వేసుకుని పెడుతున్నారు. నిజంగానే కరోనాలో బాగా సేవ చేశాడు. కరోనాలో సేవ ఎలా చేసావు? కరోనా కోవిడ్ ఫస్ట్ వేవ్లో ప్రపంచమంతా లాక్డౌన్ అయితే నువ్వు ఎలా సేవ చేసావు? మనం మాట్లాడుకోవాలి కదా, కనీసం కొంచెమైనా మనకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. కరోనాలో లాక్డౌన్లో ఎవడొచ్చినా సరే కేసులు పెడుతున్నారు, అందరినీ అరెస్ట్ చేశారు. ఒకళ్ళు తిరిగి నువ్వు ఎలా సేవ చేసావు? నువ్వు ఎలా సేవ చేసావు? నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, నువ్వు ఒక మంత్రి కాదు, నువ్వు ఒక కార్పొరేటర్ కాదు, నువ్వు ఎలా సేవ చేసావు? నీకు ఒక్కడిగా పర్మిషన్ ఎలా వచ్చింది? నీ పబ్లిసిటీ, మీ బాబు నీకు కొడుకు కోసం తండ్రి చేసుకున్న పబ్లిసిటీ. నిజంగానే తండ్రి తగ్గ తనయుడు అని, తండ్రిని నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ఎలా తిరిగాడో, తండ్రి లేని పిల్లవాడిని నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పాడు. తండ్రి లేని పిల్లవాడిని నీకు ఛాన్స్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అంధకారం చేసావు. అలాగే ఆ అధ్యక్షుల వారు ఏదైతే ప్రవర్తన సేమ్ మచిలీపట్నంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి కదా, తండ్రి లేని కాకపోతే ఏంటంటే అక్కడ తండ్రి లేడు, ఇక్కడ తండ్రి ఉన్నా లేనట్టే. ఎందుకంటే తండ్రి లేకపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పదవులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తండ్రి ఉండగా తెరచాటు రాజకీయాలు చేసుకున్నాడు. నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. కానీ ఇక్కడ తండ్రి ఉండగానే నువ్వు బయటకు వచ్చి అంటే అక్కడ తండ్రి లేకపోయినా ఒకటే, ఇక్కడ తండ్రి బతుకున్నా ఒకటే. అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఒకవేళ
నీకు కానీ కొడుకు కానీ ఇక్కడ పేరు మచిలీపట్నంలో పేరు వెంకటరామయ్య కొడుకు కానీ సీటు కేటాయించకపోతే ఎలక్షన్ లోపు తండ్రికే దిండేసి నొక్కేస్తాడు. అది ప్రపంచం. మచిలీపట్నం ఎంటైర్ ఏందో తెలుసు. ఎందుకంటే తండ్రి అని ముసలి వయసే, యుక్త వయసులో ఉన్నాడు. ముసలి వయసు ఇంత కాదు కదా, ఆయన రిటైర్ స్టేజ్ ఏం కదా, యుక్త వయసులో ఉన్న తండ్రిని కాదని కొడుకు ఎలా వస్తాడు? తండ్రి ఎలా వస్తాడు? మీరు ఒక్కసారి బందర్ ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే పేరు నాని గారు కూడా చాలా తెలివిగలడు. ఎందుకంటే రాజకీయంలో ఉద్దండు. ఎంత ఉద్దండు అంటే రేపొద్దున ఏం జరుగుతుందో అతను తెలుసు కాబట్టి ముందే అతను అన్ని ప్రీప్లాన్డ్గా ఉంటాడు. అలాంటి వ్యక్తి రాజకీయంలో తప్పుకున్నాడంటే అతను రాజకీయం మీద విరక్తి కలిగి తప్పుకోవాలా. రాజకీయం మీద నిజంగా విరక్తి కలిగినోడైతే ఇవాళ నువ్వు ప్రెస్ మీట్లో వచ్చి ఎక్కడ మాట్లాడవు కదా, నాకు వద్దు రాజకీయంలో నేను పక్క వెళ్ళిపోయినాను మాట్లాడవు కదా. కానీ నువ్వు రాజకీయంలో తప్పుకోవాలా. కానీ నీ ప్రాణ భయంతో తప్పుకున్నావు. ఎందుకు నీకు ప్రాణ భయం అంటే ఒకవేళ నువ్వు రాజకీయంలో తక్కువపోతే నీ కొడుకు నేను చంపేస్తాడు. నీకు ఒక చిన్న ఉదాహరణ, నువ్వు రాజకీయంలో తప్పుకొని నువ్వు అనౌన్స్ చేయకముందు నీకు ఎక్కడ ఎస్కాట్ ఉందా? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్కాట్ లేదు. ఇవాళ నువ్వు మంత్రిగా లేనప్పుడు నీకు ఎంత ఎస్కాట్ ఎక్కడ ఇచ్చింది? నీ ఇంట్లో భయమే. నీ ఇంట్లో భయంతో నీకు ఎస్కాట్. ప్రజల వల్ల లేకపోతే ప్రజలు అనకుండా నీకు ప్రతిపక్ష నాయకుల వల్ల నీకు ఎక్కడ భయం లేదు. ఇది ప్రజలందరూ నగ్న సత్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ చావు నీ పతనం నీ కొడుకు దగ్గరే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కంసుడి సావుకి ఎవరు కారణం? శ్రీకృష్ణుడు. అలాగే నీ రేపొద్దున నీకు అధికారం ఇవ్వకపోతే, నీ కొడుకు కానీ నీకు ఇవ్వకపోతే, ఈ సింపుల్ ఎగ్జాంపుల్ అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చూశారు కదా. ఆ సినిమా చూసినప్పుడు కోట శ్రీనివాస్ గారిని ఎలా దిండు నొక్కేస్తారు ప్రకాష్ రాజు. సేమ్ సినిమా తీసిన స్టోరీలు చాలామంది ఊహాగానం కూడా నిజ జీవితంలో జరిగాయన్నీ ప్రత్యక్షంగా తీసిన సినిమాలు అన్నీ. అదిట్లో వాసంగా ఏంటంటే అది దగ్గరగా మచిలీపట్నంలో పేరు నాని గారి ఇంట్లోనే ఉంది. అది మీరు తెలుసుకుంటే చాలు. అంతే తప్పితే ఏమీ లేదు. ఇదంతా పీక్స్ మాట. ఏదంటే పబ్లిసిటీ పీక్స్. మ్యాటర్ వీక్ అయినప్పుడే మంచి పబ్లిసిటీ వీక్ అవుతారు. ఇప్పుడు నేను గొప్ప పనివంతుడు 10 సార్లు ఎవరు చెప్పుకుంటాడు? పనివంతుడు లేని కాడు చెప్పుకుంటాడు. విషయం లేనివాడే వ్యవహారం చేస్తాడు. సేమ్ మచిలీపట్నంలో పేరుని కృష్ణమూర్తి గారి మనవడు తాతగారే పేరు పెట్టుకొని, పేరుని కృష్ణమూర్తి గారు ఆయన పేరు పెట్టుకున్న మనవడు అదే పేరు పెట్టుకున్నవాడు. నీకు విషయం లేదు. నీ తాతగారి దగ్గర ఉన్న విషయం, నీ తండ్రి దగ్గర ఉన్న విషయం నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి నీ వెనక జనాలు ఉండటమే తప్పితే రేపొద్దున ఒక 2 నెలల తర్వాత మీరు చూడండి, నువ్వు ఏ మనుషులనైతే ఏకవచనంగా నీ వయసు కాదని ఏకవచనంతో పిలిచే వాళ్ళందరూ నీ దగ్గర ఉన్నారా? ప్రతి ఒక్కరిని ఏకవచనంతో పిలుస్తాడు. ఇప్పుడు నువ్వు చిన్న వయసులో చిన్నపిల్లడు కాబట్టి మనవడగా, ఇప్పుడు పేరు కృష్ణమూర్తి మనవడు కాబట్టి కిట్టుబాబు అంటే మామయ్యో లేకపోతే బాబాయో అన్నయ్యో అనాలి. ఇవాళ ఎవరినైనా సరే పేరు పెట్టే కదా పిలిచేది. నువ్వు నీ తండ్రి స్థానం, నీ తాత అనుచర వర్గంతో పనిచేసిన వాళ్ళు నీ తండ్రికి చేశారు. నీ తండ్రి చేసిన వాళ్ళందరూ నువ్వు పేరు పెట్టి పిలుస్తావుగా. ఎక్కడైనా సరే నీ తండ్రితో ప్రయాణించిన వాళ్ళు ఎవరినైనా సరే బావ మామయ్య అక్కయ్యని ఎక్కడ అనగలవా? ఎప్పుడన్నా అన్నావా? ఎక్కడ చూడనన్నా? నీ తండ్రి స్థానం దాటిన వయసులో ఉన్న వాళ్ళు కూడా నీ వెనక నుంచి చూడాలంటే ఎవరు ఉంటారు? అది మీరు ఆలోచించుకోవాలి. నీ వయసుకి నువ్వు చేసేది ఆలోచించుకోవాలి. పేరు వెంకటరామయ్య గారు రాజకీయం మీద విరక్తితో అయితే ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలుసు. ఎందుకంటే పేరు వెంకటరామయ్య గారు రాజకీయ చతుర్థం నాకు తెలుసు. ఎందుకంటే ఆయన దగ్గర మేమంతా కలిసి తిరిగిన వాళ్ళం కదా. అలాంటి వ్యక్తి వాళ్ళు తప్పుకున్నాడంటే డబ్బులు లేని రోజే రాజకీయంలో భయపెట్టావు నువ్వు మచిలీపట్నం కానీ రాజకీయాన్ని. ఇవాళ నీకు హుందాతనం నువ్వు ఎలా అయినా సంపాదించిన వాళ్ళు తప్పుకున్నాడు. కేవలం నీ ప్రాణ భయం ప్రజల దగ్గర లేదు. ప్రతిపక్షాలు నీ ఇంట్లో ప్రాణభయం వల్ల నీ కొడుకు నేను నొక్కేశాడని ప్రత్యక్షంగా ఎన్నిసార్లు నువ్వు బాధపడ్డావో నీ మనసాక్షి చెప్పుకో. మాకేం చెప్పక్కర్లా. ఒక్కసారి పేరు వెంకటరామయ్య గుండె మీద చెయ్యేసుకుని పడుకున్నప్పుడు మనసాక్షిగా నేను ఎందుకు తప్పుకున్నాను, నా ప్రాణభయం నా ప్రాణహాని ఎక్కడ ఉందో నువ్వు ఒకసారి తెలుసుకో. అంతకని నువ్వు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు.